కూటమి సర్కార్పై ప్రకాశం రైతులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు, వైఎస్ఆర్సీపీ నేత కేపీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్కి తరలిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు కూడా రైతుకు అందకుండా ఈరోజు రైతును నట్టేట ముంచుతున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు రైతుల యొక్క ఆవేదన, గిట్టుబాటు ధరలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, జీరో వడ్డీకి రుణం లేదు, యూరియా బ్లాక్ మార్కెటింగ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 80% పైర్లేస్తే అందులో యూరియా అవసరమైనటువంటి మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, లేదా మిగిలినటువంటి వరి కావచ్చు 50% ఉండేది. ఈరోజు 80% బదులు 20% పంటలు ఉన్నాయి. 20% పంటలు ఉన్నప్పటికీ కూడా ఈరోజే ఇంత స్కేర్సిటీ వచ్చింది అంటే ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్. ఆ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. రైతులకు అందుబాటులో ఆర్బీకేల ద్వారా యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ డివిజన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 60% మాత్రమే ఇవాళ సాగుతుంది. ఈ 60%లో కూడా దాదాపు 12 లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది. అంటే మిర్చికి ధర పోయింది, మినుముకి ధర లేదు, కందికి ధర లేదు, పత్తికి ధర లేదు, పొగాకు ధర లేదు. వీటన్నిటికీ ధరలు లేకపోవడం వలన మొక్కజొన్న, వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు, వేరే అవకాశం లేక. మరి సెప్టెంబరు, ఆగస్టులో చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం, ఈ దోపిడీదారుల ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పట్టించేసింది.